హై వోల్టేజ్లో ఉంది టీజరు లేదా ట్రైలరు మూవీ అంటూ ఉంటారు కదా. నాకు మాత్రం ఈ ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు అనిపించిన ఫీలింగ్ అదే. అసలు ఒక లావా వస్తున్నట్టే అయితే ఉందన్నమాట డ్యామ్లో నుంచి. అదేనండి ఎన్బీకే న్యాచురల్ బార్న్ కింగ్ నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ లెవెల్లో అయితే తీస్తూ ఉన్నారు. కొల్లి బాబీ గారు అదేనండి ఇంతకుముందు వాల్తేరు వీరయ్య అని, అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారితో తీసున్నారు కదా మూవీస్. సో ఆయన అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు బాలకృష్ణ గారిని. ఇంకా ఆయన మార్క్ ఆఫ్ డ్రింక్ తెలిసిందే కదా, మ్యాన్సన్ హౌస్. సో అది పట్టుకొని అయితే దిగారనమాట. మొత్తానికి ఆ గొడ్డళ్ళు కానీ, ఆ మాస్ యాక్షన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుందని చెప్పచ్చు. అసలు మెయిన్ ఆ డైలాగ్ అయితే హైలైట్గా ఉంది. తెలిసిందే కదా బాలకృష్ణ గారు అంటే ఆ హై వోల్టేజ్ డైలాగ్స్, ఆ యాక్షన్ స్టంట్స్ అవన్నీ చాలా బాగా పెడుతూ ఉంటారు. సో ఇందులో కూడా అది ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే ప్లాన్ చేశారు. చాలా బాగుంది. సింహం నక్కల్ని వేటాడితే అది యుద్ధం అవ్వదు, హంట్ అనే టైప్లో అయితే చెప్తూ ఉన్నారు బాలకృష్ణ గారు. సో గ్లింప్సే ఈ రేంజ్లో ఉంది అంటే ఇంకా టీజరు ట్రైలరు మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇంకా ఆ మూవీ నేమ్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. బాలకృష్ణ గారి మూవీ టైటిల్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గాను, అలాగే కొంచెం మంచి రఫ్గాను ఉంటాయన్నమాట. సో మరి ఈ టైటిల్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎన్బీకే 109 అని మాత్రమే మనకు తెలుసు. కాకపోతే మరి ఆ 109లో ఉండే మ్యాజిక్ ఏంటి, లేదు అంటే ఆ రఫ్ టైటిల్ ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. హై వోల్టేజ్ లుక్ అయితే కనబడుతూ ఉంది మన నందమూరి బాలకృష్ణ గారిలో అయితే మాత్రం. సో మరి కొల్లిబాబీ గారు అంటే ఆల్రెడీ వాల్తేరు వీరయ్యలో ఏ రేంజ్లో చూపించారో మన మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి చాలన్నమాట సినిమా మొత్తానికి. ఆ రేంజ్లో అయితే తీశారు. సో మరి ఆ డైలాగ్ ఒకటి ఉంది కదా, నేను సరదాకే డాష్ మరి నువ్వు కొట్టుకుందాం అంటున్నావు చూసుకో మళ్ళా అని. సో ఆ టైప్లో అయితే ఉంటుంది మనకి ఆ వాల్తేరు వీరయ్య క్లైమాక్స్లో కూడా సింపుల్గా మెడ నరికేస్తారనమాట విలంది. మరి ఇందులో ఎలా ప్లాన్ చేశారో కొల్లిబాబీ గారు అయితే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో బాలకృష్ణ గారి మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఈ మూవీలో కూడా అలాగే ప్లాన్ చేశారు. సో చూద్దాము మరి బాబీ గారి డైరెక్షను, అలాగే బాలకృష్ణ గారి యాక్షను, ఈ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సో ఇంకా టీజరు ట్రైలరు మూవీ రిలీజ్ అయ్యాక వాటి రివ్యూస్ కూడా చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.